తిరుమల తిరుపతిలో హోంమంత్రి వంగలపూడి అనిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి మర్యాదపూర్వకంగా కలిశారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని ఉపమాక వెంకన్న ఆలయాన్ని 2015లో టీటీడీకి అప్పగించాం. ఆలయ అభివృద్ధికి నాడు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కానీ గత ప్రభుత్వం హయాంలో ఆలయ అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ అభివృద్ధికి సహకరించమని చైర్మన్ ను కోరాము. వెంటనే స్పందించిన చైర్మన్ టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ ని పిలిపించి అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదిక సిద్ధం చేశామని చైర్మన్ ఆదేశించడం చాలా మంచి పరిణామం. నేడు సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు హయాంలో ఉపమాక వెంకన్న ఆలయానికి పూర్వ వైభవం రాబోతుంది. శ్రీవారి ఆలయం ఉపరితలంపై విమాన రాకపోకలపై స్పందించిన హోంమంత్రి ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీవారి ఆలయంపైన విమానాలు ప్రయాణించకూడదు, విచారించి సంబంధిత శాఖకు తగు చర్యలు చేపట్టామని కోరుతాం. జరుగు అటైనా జరుగు ఎట్టైనా జరుగు. కార్యకర్తల్ని బాబు గారు గుర్తించడం లేదు. వైసీపీ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం గుర్తిస్తాను. ఉన్నాను సార్. సార్ మేము పార్టీకి పనిచేసే వాళ్ళు, నేను రాజకీయం మాట్లాడినా ఆమె చెప్తున్నా మా కష్టాన్ని. అలాగే రైట్ సైడ్ మేడం ఈ పక్క వచ్చి మీరు చెయ్యట్లేదండి. కిరణ్ కొద్దిగా కంప్లీట్ చేశాను. అంటే ఇంకా చాలా ఉన్నాయి. 5 వరకు ఉన్నాయి. 5 వర్క్స్కి కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించాను. ఎస్టిమేట్స్ కరెక్ట్గా లేట్ అవుతుందని కంప్లీట్ చేసి పెట్టమని పెట్టాను. ఈలో ఎన్నికం మళ్ళీ వెరిఫై చేసి ఇచ్చేస్తాను. 5 వర్క్స్ ఉన్నాయి. ఎస్టిమేట్ వేసాము, శాంక్షన్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్టిమేట్ వేసేసారు. కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయమని అది వచ్చేస్తుంది. తర్వాత చెరువుది 1.7 అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు ఏమన్నారంటే తిరుమల పుష్కరనే మనం సరిగ్గా మెయింటైన్ దగ్గర ఉంటేనే కష్టంగా ఉంది, అంత దూరంగా ఉంటుందని స్టాప్ చేశారు. ఫిల్టర్ హౌస్ అది పెట్టి నీట్గా ఆ చెరువుల్లోనే మళ్ళీ పుష్కరం లాగానే స్టెప్స్ అయితే పెట్టి ప్లాన్ వేసి ప్లాన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయమని తిరుమలకి ఆయనే చేస్తున్నారు. మొన్న వచ్చినప్పుడు ఆయన కూడా అడిగారు, మీరు ఏదైనా ఒక ప్లాన్ ఇవ్వండి సార్, అటు మీరు బాగా పుష్కరం క్రియేట్ చేస్తాడు. అదొకటి. తర్వాత ఇంకొక 4 ఎస్టిమేట్స్ కొండ ఎక్కలేదు, మిగతా ఉన్నాయి. మీరు అడిగినట్లు ఒకటి ఏంటంటే మెయిన్ హైవే నుంచి లోపలికి వంట బాగుంటుంది సార్. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్లో చేయగలిగినన్ని ఇప్పుడు చేస్తాం. ఘాట్ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలి. తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం.
అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్చి 10వ తారీఖున ఉప్మాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది.